కృష్ణా జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 6 మృత్యువాత పడ్డారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నూజివీడుకు చెందిన 30 మంది 2 టాటా ఏస్ వాహనాల్లో స్టేషన్ తోట నుంచి పశ్చిమ గోదావరి జిల్లా గుబ్బల మంగమ్మ తల్లి దర్శనానికి వెళ్తుండగా తుక్కులూరు వద్ద ఒక వాహనం అకస్మాత్తుగా ఆగిపోయింది. మరమ్మతులు చేసేందుకు సమయం పడుతుందని డ్రైవర్ చెప్పడంతో అందులోని వాళ్లు కిందకు దిగి రోడ్డు పక్కనే వేచి ఉన్నారు. ఆ సమయంలో అటుగా వస్తున్న టిప్పర్ వారిని వెనక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో 5 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి తీవ్ర గాయాల పాలయ్యాయి. క్షతగాత్రుల్లో 8 మందిని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించగా అందులో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో 2 విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ అతివేగమే కారణమని చెబుతున్నారు. అందరూ దిగిపోయి వేరే ఆటో వచ్చి ఫోన్ చేసామండి. ఫోన్ చేస్తే అది వస్తుందండి. మేము సైడ్లో ఉన్నామండి. సైడ్లో ఉన్న లారీ వచ్చేసి కొట్టేసిందండి. అంతా ఒక 10 నిమిషాలు జరిగింది. ఎంతమంది చనిపోయారు? 6 చనిపోయారు. స్టేషన్ తోట సంబంధించినటువంటి ఒక 30 మంది ఈరోజు జంగారెడ్డిగూడెం దగ్గర బొగ్గల మంగమ్మ తల్లికి మొక్కివ్వడానికి మొత్తం అందరూ కలిసి 2 ఆటోలు వేసుకుని బయలుదేరారు. కరెక్ట్గా మన తుక్కులూరు ఆంజనేయ స్వామి గుడి దాటి 1 కిలోమీటర్ వచ్చేసరికి ఇక్కడ వీల్ బోల్ట్ ఏదో ఆటోది ఊడిపోయిందని చెప్పేసి దిగి అందరూ కలిసి చూస్తున్నారు. వెనక నుంచి ఒక టిప్పర్ వచ్చేసి వీళ్ళని కొట్టడం జరిగింది. స్పాట్లోనే 5 మెంబర్స్ చనిపోవడం జరిగింది. కత్తిమ వాళ్ళు మొత్తం ఒక 10 మందిని హాస్పిటల్ షిఫ్ట్ చేశామండి. అందులో ఒక అతను చనిపోయాడు. 9 మంది ఇంజూర్డ్ అయ్యారండి. దీన్ని మొత్తం అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసి ఇన్క్వెస్ట్ చేయడం జరుగుతుంది. కృష్ణా జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 6 మృత్యువాత పడ్డారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నూజివీడుకు చెందిన 30 మంది 2 టాటా ఏస్ వాహనాల్లో స్టేషన్ తోట నుంచి పశ్చిమ గోదావరి జిల్లా గుబ్బాల మంగమ్మ తల్లి దర్శనానికి వెళ్తుండగా తుక్కులూరు వద్ద ఒక వాహనం అకస్మాత్తుగా ఆగిపోయింది. మరమ్మతులు చేసేందుకు సమయం పడుతుందని డ్రైవర్ చెప్పడంతో అందులోని వాళ్లు కిందకు దిగి రోడ్డు పక్కనే వేచి ఉన్నారు. ఆ సమయంలో అటుగా వస్తున్న టిప్పర్ వారిని వెనక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో 5 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రుల్లో 8 మందిని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించగా అందులో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో 2 విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ అతివేగమే కారణమని చెబుతున్నారు. కృష్ణా జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 6 మృత్యువాత పడ్డారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నూజివీడుకు చెందిన 30 మంది 2 టాటా ఏస్ వాహనాల్లో స్టేషన్ తోట నుంచి పశ్చిమ గోదావరి జిల్లా గుబ్బల మంగమ్మ తల్లి దర్శనానికి వెళ్తుండగా తుక్కులూరు వద్ద ఒక వాహనం అకస్మాత్తుగా ఆగిపోయింది. మరమ్మతులు చేసేందుకు సమయం పడుతుందని డ్రైవర్ చెప్పడంతో అందులోని వాళ్లు కిందకు దిగి రోడ్డు పక్కనే వేచి ఉన్నారు. ఆ సమయంలో అటుగా వస్తున్న టిప్పర్ వారిని వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో 5 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రుల్లో 8 మందిని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించగా అందులో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో 2 విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ అతివేగమే కారణమని చెబుతున్నారు.
కృష్ణా జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 6 మృత్యువాత పడ్డారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నూజివీడుకు చెందిన 30 మంది 2 టాటాఎస్ వాహనాల్లో స్టేషన్ తోట నుంచి పశ్చిమ గోదావరి జిల్లా గుబ్బల మంగమ్మ తల్లి దర్శనానికి వెళ్తుండగా తుక్కులూరు వద్ద ఒక వాహనం అకస్మాత్తుగా ఆగిపోయింది. మరమ్మతులు చేసేందుకు సమయం పడుతుందని డ్రైవర్ చెప్పడంతో అందులోని వాళ్లు కిందకు దిగి రోడ్డు పక్కనే వేచి ఉన్నారు. ఆ సమయంలో అటుగా వస్తున్న టిప్పర్ వారిని వెనక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో 5 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రుల్లో 8 మందిని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించగా అందులో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో 2 విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ అతివేగమే కారణమని చెబుతున్నారు.